అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి నీతులు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాడని, అవి నమ్మే స్థితిలో ప్రజలు లేరని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ అన్నారు. గుంటూరు అరండలపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. అమరావతిలో తిరిగే తెల్లత్రాచు పాము లాంటి వాడు సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నారు. 2029లో వైసీపీ అధికారంలోకి వస్తే అమరావతి నుండే పాలన అందిస్తామని ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి మోసపూరిత మాటలు ప్రజలు నమ్మవద్దని హితవు పలికారు. 2024 ఎన్నికల్లో రాజధాని రైతులు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకులకు బుద్ధి మారలేదని అన్నారు. మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి అమరావతి విషయంలో స్టాండ్ మారడాన్ని అంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. 3 రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డి మొండిగా ఉంటాడని, ఆయన మారే వ్యక్తి కాదని అన్నారు. వైసీపీ నాయకులకు దమ్ము ఉంటే అమరావతి రాజధాని అని ప్రమాణం చేయండి అని అన్నారు. వైసీపీ జనరల్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు. గట్టి మాట. సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ పార్టీ నాయకుడు, వైసీపీ పార్టీ సర్వసకల విషయాలకి మూలాధారమైనటువంటి వ్యక్తి. అతను అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక తెల్లత్రాచు. ఆ తెల్లత్రాచు నిన్న కొన్ని మాటలు మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో సంచరిస్తూ అమరావతి ప్రాంత ప్రజలను మభ్యపెట్టడానికి కొన్ని నయవంచనతో కూడిన మాటలు మాట్లాడింది నిన్న. ఏమని అంటుందంటే, మేము రేపు అధికారంలోకి వస్తే అమరావతి ప్రాంతంలో విజయవాడ అమరావతిని డెవలప్ చేస్తాము, అక్కడేమో ఆ బిల్డింగ్లు కట్టిన బిల్డింగ్లు అంతే ఉంటాయి, అది కొనసాగిస్తాము అని ఒక లూజుగా ఈ ప్రాంత ప్రజల్ని, ఈ కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఈ సెంటర్ ఆఫ్ ది లొకేటెడ్ ప్రాంత జిల్లాల ప్రజల్ని, ఆ ప్రజాప్రతినిధులను వంచన చేయడానికి ఆ తెల్లత్రాచు నిన్న మాట్లాడింది. అది అమరావతి ప్రాంతంలో తిరుగుతున్న ఒక పెద్ద తెల్లత్రాచు. అది సజ్జల రామకృష్ణారెడ్డి. అతను ఎంత దుర్మార్గం అంటే, ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ నాయకులంతా కూడా అడుగుతూ ఉన్నారు, అమరావతి మీద మన స్టాండ్ ఏంటి, మేము ఏ ఊరు పోయినా అదే అడుగుతున్నారు, ఎక్కడికి పోయినా అమరావతి మీద ఒక స్టాండ్ తీసుకోండి, ఏంటి చెప్పండి అని అడుగుతూ ఉంటే, దారి తప్పించడానికి, మోసగించటానికి అతను ఒక నయవంచనతో కూడిన ఒక వంచనా శిల్పం. అతను ఆ వంచనా శిల్పంలో భాగంగా ఒక నయవంచనతో అమరావతి ఇక్కడే ఉంటుంది, కృష్ణా, విజయవాడ, గుంటూరు మధ్య నగరాన్ని డెవలప్ చేయాలి అంటే ఆ అమరావతిని వదిలేస్తాడు. అది అర్థం కాకుండా వంచనతో కూడిన కొన్ని పదాలు వాడాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఆ మోసపూరితమైన మాటలు మానుకోవాలని చెప్పి క్లారిటీగా అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజానీకం చెప్పుతో కొట్టిన తీర్పు ఇచ్చారు. చెప్పుతో కొట్టారు. అమరావతి విషయంలో మేము అమరావతికి సపోర్టు, కూటమి నిర్ణయానికి సపోర్టు, చంద్రబాబు గారి నిర్ణయానికి మేము సపోర్ట్ అని 172 సీట్లు చెప్పుతో కొట్టి సమాధానం చెప్పారు. ఇంకా దానిలో మళ్ళీ వంచన ఏంటి? మీ ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి, మీ పార్టీ వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి దిక్కు లేక మీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదో మప్పిపోయిన మాటలు చెప్పాలి కాబట్టి అది ఏంటో చాల్చండి, దాని విషయం పరిష్కారం చేయండి, ఏదో స్టాండ్ లేకపోతే ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోతున్నామని ఈ ప్రాంత రాజకీయ నాయకులు అడుగుతూ ఉంటే